వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చంద్రబాబు క్యాబినెట్ సీనియారిటీకి పట్టం కట్టారు, యువతరానికి కూడా అవకాశం ఇచ్చారు. రెండు వెరసి చాలా చక్కగా అటు సామాజిక న్యాయం, ఇటు నవతరం రెండిటి సమ్మిళితంగా ఈ క్యాబినెట్ అనేది కొలువుదీరింది. ఎస్, ప్రతి ఒక్కళ్ళకి కూడా అవకాశం అనేది వచ్చింది. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేటువంటి ప్రచారం ఏంటంటే, సామాజిక న్యాయంలో మేము ఏం చేసాం మాకు తెలుసు, అసలు ఇదో క్యాబినెట్ వీళ్ళు అవకాశాలు ఇచ్చారా, బీసీలకు ఎంతమంది అవకాశాలు ఇచ్చారో మాకు తెలుసు, మేము ఇచ్చాం, అసలు మీరు కాదు, 17 మంది బీసీలకు మేము ఇచ్చాం, 12 మందికే మీరు ఇచ్చింది అని చెప్పి. అంటే 5గురికి ఇవ్వకపోతే బీసీలకు అన్యాయం చేసినట్టేనా? వైఎస్ఆర్సీపీ సిగ్గులేని సన్నాసులు ఎవరైతే ఇంకా వాగుతున్నారో సామాజిక న్యాయం అని చెప్పి, అంటే 5గురు ఉప ముఖ్యమంత్రులు, 5 సామాజిక వర్గాలకు చెంది ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకొని దానికి ఏమైనా ఉద్ధరించారా మీరు ఆ సామాజిక వర్గాల్ని? ఈరోజు ఆ సామాజిక వర్గాలు కూడా పక్కకి వెళ్ళిపోయాయిగా. ఆ మాత్రం ఆలోచించాల్సినటువంటి పని లేదారా మీకు? కనీసం సోషల్ మీడియా వింగ్ ఎవరైతే ఇంకా దిక్కుమాలిన ట్వీట్లతోటి, దిక్కుమాలిన పోస్టులతోటి రన్ చేస్తున్నారో మీకు అసలు తెలియదా? అంటే ఇంకా బురద పూయడం తప్పితే ఏం లేదా? తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సామాజిక న్యాయం, అందులో కొత్త వాళ్ళకి ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది మనం చూసినప్పుడు, మొత్తం 8 మంది బీసీలు, 17 మంది కొత్త వాళ్ళకి నాయకత్వం ఇస్తూ, 17 మంది కొత్త వాళ్ళకి నాయకత్వం ఇస్తూ, సరే 151 వచ్చినప్పుడు అందులో ఎంతమందికి ఇచ్చారు, అందులో రెడ్లకి ఎంతమందికి ఇచ్చారు, ఏ పదవులు రెడ్లకి మాత్రమే కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలిసిందే. కానీ 35 మంది కమ్మడి ఎస్పీలు అన్నటువంటి మీ తప్పుడు ప్రచారం ఎలాగైతే ఉందో, ఇక్కడ వీళ్ళు చేసుకునేటువంటి మంచి ప్రచారం అలా ఉంది. నిజంగానే ఎంతమందికి అవకాశం ఇచ్చారు ఏంటి అనేది. కొణిదెల పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం కొత్త, కింజరపు అచ్చెన్నాయుడు బీసీ కొప్పుల వెలమ పాతే, కొల్లు రవీంద్ర బీసీ మత్స్యకార పాత, నాదెండ్ల మనోహర్ కమ్మ కొత్త పాతానికి వచ్చి, ఎందుకంటే జనసేనకు కొత్త, ఆయన జనసేన కొత్త, కాంగ్రెస్లో గతంలో స్పీకర్గా చేశారు. స్పీకర్ పదవి ఇస్ నథింగ్ బట్ మంత్రి పదవికి ఈక్వలెంట్, క్యాబినెట్ హోదా ఉన్నటువంటిది కాబట్టి. సో అటు సీనియారిటీని నాదెండ్ల మనోహర్ అయిన తర్వాత పి నారాయణ, పొంగూరు నారాయణ కాపు సామాజిక వర్గం సీనియర్, ఆయన పెట్టుకున్నారు. వంగలపూడి అనిత ఎస్సీ మాదిగా ఫస్ట్ టైం, సత్యకుమార్ యాదవ్ బీసీ యాదవ ఫస్ట్ టైం, నిమ్మల రామానాయుడు కాపు ఫస్ట్ టైం, ఎన్ఎండి ఫరూక్ ముస్లిం మైనారిటీ, ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ రెడ్డి, పయ్యావుల కేశవ్ కమ్మ ఫస్ట్ టైం, అనగాని సత్యప్రసాద్ బీసీ గౌడ, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి ఫస్ట్ టైం కమ్మ, కందుల దుర్గేష్ ఫస్ట్ టైం కాపు, గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ, బీసీ జనార్దన్ రెడ్డి ఎస్టీ రెడ్డి, టీజీ భరత్ ఆర్యవైశ్య యువకుడు కొత్తగా వచ్చాడు, ఎస్ సవితమ్మ కురబ సామాజిక వర్గం, వాసంశెట్టి సుభాష్ బీసీ శెట్టిబలిజ, కొండపల్లి శ్రీనివాస్ బీసీ తూర్పు కాపు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆయనకి నారా లోకేష్ పాతైన మళ్ళీ వచ్చింది కమ్మ సామాజిక వర్గం. ఇక చంద్రబాబు నాయుడు గారు, ఆయన కులాన్ని ఆపాదించాలని నాకు లేదు, ఈ విధవులు ఈ సన్నాసులు మాట్లాడతారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది ఆయన కమ్మ సామాజిక వర్గాన్ని. కానీ నేను ఆయనకు కానీ ఈ వీళ్ళకి కానీ నేను నిజంగా సామాజిక వర్గ పరంగా నేను వీళ్ళని చూడట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా, కొల్లు రవీంద్ర గారు న్యాయశాఖ మంత్రిగా చేశారు, కింజరపు అచ్చెన్నాయుడు గారు రెవెన్యూ శాఖ మంత్రిగా చేశారు, ఇతరత్ర ఈఎస్ఐకి సంబంధించి కార్మిక శాఖ మంత్రిగా కూడా ఆయన చేయడం జరిగింది. తర్వాత నాదెండ్ల మనోహర్ స్పీకర్ చేశారు, పొంగూరు నారాయణ గారు విద్యాశాఖ చేశారు, తర్వాత రామనారాయణ రెడ్డి గారు ఆయన చేశారు, కొలుసు పార్థసారథి ఉన్నారు, ఇలాగ వరుసగా నారా లోకేష్ ఐటీ మినిస్టర్, ఐటీ పంచాయతీరాజు. ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళది, ఇందులో ఎవరిని తక్కువ చేస్తాం, ఎవరికి ఇందులో సత్తా లేదంటాం. 17 మంది కొత్త వాళ్ళకి ఇందులో అవకాశాలు ఇచ్చారంటే 7గురికే ఇందులో మంత్రులుగా పనిచేసినట్టు అనుభవం ఉంది, మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్లే. దీనికి వీళ్ళు మీద పడి ఏడ్ చేయడం, అటు నవతరాన్ని లోకేష్, టీజీ భరత్, వాసంశెట్టి సుభాష్ కావచ్చు, కొండపల్లి శ్రీనివాస్ కావచ్చు, తర్వాత పయ్యవల కేశవ్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఎలాగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ యువతరానికి ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు. అంటే 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళని యువత నేను అన్న కానీ ఇప్పుడు ఉన్నటువంటి తరానికి వీళ్ళు ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఏం చేయాలన్న ఒక క్లారిటీ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీలో ఎవరికి వచ్చింది అవకాశం? వెనకాల రెడ్డి అనే తోక ఉండాలి. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి గారిని ఏం చేశారు తెలియదు అందరికీ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎటువంటి మాటలు మాట్లాడాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నటువంటి ఆ వేదిక మీద నుంచి
ఆదిమూలం సురేష్ని కానీ మిగతా వాళ్ళని కానీ ఎందుకు గెంటేశారు బయటికి అనేది తెలీదా? ఇదా సామాజిక న్యాయం చేసింది? ఎవరైతే తనకి అనుకూలుగా ఉన్నారో వాళ్ళకి పదవులు ఇచ్చుకొని వాళ్ళతో పబ్బం గడిపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ సామాజిక న్యాయం పేరుతో సామాజిక న్యాయం మాత్రమే కాదు, యువతరానికి ప్రతినిధులందరూ కూడా ఇక్కడ సభలో ఉండాలి, మంత్రివర్గంలో ఉండాలి, డెసిషన్ మేకర్స్ కింద వాళ్ళు కూడా రావాలి, ఎమర్జ్ అవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు అక్కడ. ఇది డిఫరెన్సియేషన్. వీళ్ళ పనితీరు కొంతమందిది రేపు తెలుస్తుంది. ఆల్రెడీ కొంతమంది చూసాం. అటు కొత్త తరం, ఇటు సీనియారిటీ రెండింటి సమ్మిళితంగా ఉన్నటువంటి మంచి క్యాబినెట్. చాలామంది ఆశావాహులు ఉండొచ్చు, ఇంకా సీనియర్లు కొంతమందికి వీళ్ళకి రావాలి, పదవి రావాలి అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. ధూళిపాళి నరేంద్ర గారు కావచ్చు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు వీళ్ళకి పదవి రావాలి అని. కానీ అందరికి 50 మంది మంత్రి పదవులు అయితే ఉండవుగా, కేవలం 15% మాత్రమే ఉంది. దాంట్లో అన్ని సామాజిక వర్గాలతో పాటుగా యువతరం, సీనియారిటీ అనేది చూశారు. ఏమో రేపు పొద్దున్న 2 ఏళ్ళు 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ క్యాబినెట్ని మార్చొచ్చేమో అందరికీ అవకాశం ఇవ్వాలనే పేరుతోటి. అదెందుకు ఆలోచించకూడదు? అప్పుడు మిగతా వాళ్ళకి అవకాశం వస్తుందేమో. ఇందులోకి వీళ్ళని మీకు అంటే సహాయ మంత్రులు అన్నటువంటిది స్టేట్లో ఉండదు కాబట్టి, సహాయ మంత్రులని కాకుండా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క మంత్రికి అసైన్ చేసి వీళ్ళ దగ్గర కనీసం ఒక 2 ఎమ్మెల్యేలను ఒక మంత్రి గారికి అసైన్ చేసి వాళ్ళు ఏ శాఖని పనిచేస్తున్నారో ఆ శాఖలకు సంబంధించినటువంటి పూర్తి అవగాహన మీరు కూడా తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత రేపన్న రోజున మళ్ళీ అందులోంచి మీకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చేమో. అంతే తప్ప 0.5% బుల్లెట్ దిగిందా అన్న నీటిపారుదల దగ్గర నుంచి అసలు నీటిపారుదల అంటే నాకెందుకు, డయాఫ్రామ్ వాలు, కాఫర్ డ్యామ్ అంటే నాకెందుకు అనేటువంటి వారసత్వం అది అవసరం లేదు. అలాంటి అసలు నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఇదొక చిన్న సూచన సార్, ఇదొక చిన్న సూచన. ఎవరైతే మంత్రులు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక 2 లేదా 3 అసైన్ చేయండి. అసైన్ చేసి ఏ మంత్రి ఏ పనులు చేస్తున్నారు, ఏ శాఖలను వాళ్ళు చేస్తున్నారు, దాంట్లో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, క్యాబినెట్ నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాదు, ఒక ట్రైనీస్ లాగా సీనియారిటీయా జూనియర్ అనేది పక్కన పెట్టేసేయండి, ఒక ట్రైనీస్ లాగా వాళ్ళని ట్రైన్ చేయండి. వీళ్ళందరికీ మళ్ళీ ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అసైన్ చేయండి. సో 5 టీం కింద ఒక మీ క్యాబినెట్ కాకుండా ఒక మినిస్టర్ అంటే ఒక మినిస్టరు, 2 ట్రైనీల కింద ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలు, ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్, ఇది 5 అనేటువంటి ఒక టీం పెట్టండి. ఫస్ట్ 5 అనేటువంటి ఒక టీం పెట్టండి. వీళ్ళు నేర్చుకోవాలి. రేపొద్దున్న సీనియారిటీ కిందో లేదంటే సామాజిక వర్గ పరంగానో ఇంకో పరంగానో మంత్రి మారుతున్నారో అంటే ఈ ఎవరైతే ట్రైన్ అప్ అయ్యారో వాళ్ళ నుంచి మంత్రి పదవి ఇవ్వండి, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. ఇది ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తుంది అనేది నా భావన. అలాగే పని నేర్చుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా, జంబులు చేయండి. అలాగే మన దీపక్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు చెప్పారు ఆయన, ఈసారి ఖచ్చితంగా క్లాసెస్ అనేవి ఉండబోతున్నాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా, శాసనసభకు సంబంధించి, మండలికి సంబంధించి, అలాగే పరిపాలన అంటే ఏమిటి అనే దాని మీద కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది, నాయకత్వానికి లీడర్షిప్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అవి కూడా పరిగణలోకి తీసుకోండి ముఖ్యమంత్రి గారు. సో ఇలాగా సామాజిక వర్గాల పరంగా విభజించేటువంటి వాళ్ళని, ఇష్టారీతిలో మాట్లాడేటువంటి వాళ్ళని, తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళని, అది సోషల్ మీడియానా, మెయిన్ స్ట్రీమ్ మీడియానా, లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారా, ఏదైనా సరే సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ అన్న పేరుతోటి విమర్శ, సద్విమర్శ అయితే తప్పులేదు. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒక చట్టాన్ని తీసుకురండి. వాళ్ళని సోషల్ మీడియా నుంచి దూరంగా పంపించడమైనా ఉండాలి, లేదంటే వాళ్ళకి ఒక శిక్ష పడేటటువంటి విధంగా అయినా ఉండాలి. లేదు వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఇదిగో మీ వాళ్ళు మాట్లాడేది ఇదా మీరు పెంచినటువంటిది, ఇగో మీ విద్యార్థి ఇలా మాట్లాడుతున్నాడు, ఇదా మీరు నేర్పించినటువంటిది అనేటువంటి ఒక నిలదీత అనే కార్యక్రమం అన్న ఏర్పాటు చేయండి. సో నా సూచనలను మన్నిస్తారని భావిస్తున్నాను. చూస్తున్నందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులు. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.